విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఒకటే క్వశ్చన్ మీరు నిన్న అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే, ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది, అది నాకు తెలీదు, అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చిన, అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకోవు కదా, నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు, ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు, ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పరు. నేను అందుకే మొదలైనవేనా స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోడు పద్ధతి కాదు, దొంగతనం చేయలే, దొరలెక్కలకు గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు, బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్గా ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా, అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్గా ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు, నేను చెప్పన్నా వాళ్ళని లేదు కదా. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా, ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. స్టార్ట్ చేయాలా చెప్పు మళ్ళీ, అంతే కదా. నేను అలా ఓ ముందు నుంచి ఒకటే మాట చెప్పిన, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా, ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా, లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడలే అన్న. ఇది ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు రౌండే ఉంటది. నేను గేమ్ తీరే ఆడినా తెలిసే. నేను ఒకటి చెప్తాను, గేమ్ లో ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళీ బయటకు వచ్చిన. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.